జై శ్రీరామ్. హాయ్ ఎవ్రీవన్. మీరు కనుక బిగినర్స్ అయితే ఈ వీడియో మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. అట్ ఫస్ట్ మనం డ్రా చేసుకున్న స్కెచ్ని లైట్గా ఎరేజ్ చేయాలి సో దట్ యూ కెన్ సీ యువర్ డ్రాయింగ్ లైట్లీ. అండ్ దెన్ ఫస్ట్ లేయర్ యాడ్ చేస్తున్నాను విత్ థిక్ ఆరెంజ్ ఎడ్జెస్ దగ్గర. అండ్ ఎక్కడైతే షాడో పార్ట్స్ ఎక్కడ ఉంటాయో అక్కడ ఈ ఆరెంజ్ కలర్ అప్లై చేస్తున్నాను. అండ్ ఇక్కడ మీరు వేసుకున్న స్కెచ్ బట్టి దానికి తగ్గట్టుగా బ్రష్ని అయితే తీసుకోండి. ఇక్కడ నేను స్మాల్గా డ్రా చేశాను కాబట్టి సో స్మాల్ బ్రష్ అయితే తీసుకుంటున్నాను. అండ్ మీరు వాటర్ కలర్లో డిప్ చేసేటప్పుడు వాటర్ ఎక్కువ అవ్వకూడదు, అలానే పెయింట్ కూడా ఎక్కువ ఉండకూడదు, రెండు ఈవెన్గా ఉండాలి. అండ్ తర్వాత మీరు కావాలంటే ఒక రఫ్ పేపర్లో ఒకసారి వేసి చూడండి. మీకు వాటర్ ఇంటెన్సిటీ ఓకే అనిపిస్తే దెన్ అప్లై టు యువర్ డ్రాయింగ్. ఆ తర్వాత స్కిన్ కలర్ తీసుకొని ఇలా నేను చూపించిన విధంగా బ్లెండ్ చేయండి. ఫస్ట్ మీరు ఆరెంజ్ కలర్ వేసిన దాని పక్కనే ఈ పీచ్ కలర్ అప్లై చేసి ఆ తర్వాత రెండింటిని బ్లెండ్ చేయండి ఈ విధంగా నేను చూపిస్తున్నట్టు, సో దట్ మీకు ఈజీగా బ్లెండ్ అవుతుంది. మీకు ఇంకా స్మూత్గా బ్లెండ్ అవ్వాలంటే కలర్లెస్ బ్రష్ తీసుకొని వాటర్లో డిప్ చేసి మీరు ఎక్కడైతే బ్లెండ్ చేయాలనుకుంటున్నారో అక్కడ ఒకసారి అప్లై చేయండి, ఇంకా స్మూత్ లుక్ వస్తుంది. అండ్ దెన్ ఇలా మొత్తం పీచ్ కలర్ అప్లై చేస్తున్నాను హ్యాండ్స్కి, నెక్. అండ్ నేను ఇక్కడ జ్యువెలరీ దగ్గర లైట్గా షాడో లాగా వేసాను సో దట్ 3D లుక్ కోసం. అండ్ మీకు ఎక్కడైతే ఆరెంజ్ కలర్ తక్కువగా అనిపించిందో అక్కడ ఇంకోసారి ఆరెంజ్ కలర్ డిప్ చేసి ఒక్కసారి అలా హైలైట్ చేసి ఇంకొకసారి బ్లెండ్ చేసేయండి. అండ్ సేమ్ ఇదే ప్రాసెస్తో మిగతాదంతా ఇలానే కంటిన్యూ చేస్తున్నాను. ఒక్కసారి అర్థం కాకుంటే ఇప్పుడు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. ఫస్ట్ స్టెప్ ఆరెంజ్ కలర్ తీసుకొని ఎక్కడైతే షాడో పార్ట్స్ అండ్ డార్క్ పార్ట్స్ ఉన్నాయో అక్కడ మనం షేడ్ చేసేసుకోవాలి. అండ్ దెన్ పీచ్ కలర్ తీసుకొని ఈవెన్గా అప్లై చేస్తూ బ్లెండ్ చేస్తూ చేయాలి. ఆ తర్వాత మీకు ఇంకా బ్లెండ్ సరిగ్గా అవ్వలేదు అనిపిస్తే కలర్లెస్ బ్రష్ తీసుకొని వాటర్లో డిప్ చేసి. అండ్ వన్ మోర్ టిప్, మీరు కనుక వాటర్లో డిప్ చేసినప్పుడు డైరెక్ట్గా పెయింటింగ్ పైన అప్లై చేయకండి. మీరు పక్కన టిష్యూ కానీ లేదంటే మీ హ్యాండ్కి కానీ ఒకసారి అలా అని ఆ తర్వాత మీరు వేసుకున్న డ్రాయింగ్ పైన బ్లెండ్ చేసుకోండి. ఎందుకంటే వాటర్ ఇంటెన్సిటీ ఎక్కువైపోతే మనం ముందు వేసినంత వేస్ట్ అయిపోతుంది. ఇన్ సమ్ కేసెస్ పేపర్ కూడా చినిగిపోవచ్చు, అందుకే. అండ్ ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా నేనైతే ఫస్ట్ లేయర్ వేసుకుంటున్నాను ఆరెంజ్ కలర్ అండ్ దెన్ పీచ్ కలర్. ఇలానే మీరు చేస్తుండండి. ఫస్ట్ టైం మీకు రాకపోవచ్చు, బట్ కీప్ గోయింగ్, ట్రై చేస్తూ ఉండండి, ఖచ్చితంగా వస్తుంది. అండ్ ఒకవేళ మీరు కనుక కలర్ పెన్సిల్స్తో వేస్తూ ఉంటే సేమ్ ఇదే ప్రాసెస్సే. ఫస్ట్ థిక్ ఆరెంజ్ తీసుకొని షాడో పార్ట్స్ లేదంటే డార్క్ పార్ట్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ షేడ్ చేసేయండి. ఆ తర్వాత పీచ్ కలర్తో బ్లెండ్ చేయాలి. నేను కలర్ పెన్సిల్స్ పైన కూడా చాలా వీడియోస్ తీశాను. అండ్ ఆ వీడియోస్ లాంగ్ వీడియోస్ నా యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి, కావాలంటే చెక్ చేసేయండి, మీకు ఇంకా క్లారిటీ ఉంటుంది. అండ్ ఇక్కడ నేను వేస్తున్నది వాటర్ కలర్స్తో, బట్ ఆల్సో కలర్ పెన్సిల్స్ కూడా యూజ్ చేస్తాము, కానీ జ్యువెలరీకి మాత్రమే యూజ్ చేస్తాము. మిగతా అంతా మనం వాటర్ కలర్స్తోనే యాజ్ యూజువల్. అండ్ ఇక్కడైతే నేను సీతమ్మ వారికి లైట్ ఆరెంజ్ సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ దెన్ యాజ్ యూజువల్ పీచ్ కలర్తో బ్లెండ్ చేస్తున్నాను. అండ్ జాగ్రత్త, వాటర్ ఇంటెన్సిటీ మనకి ఈక్వల్గా ఉండాలి, వాటర్ అండ్ పెయింట్. ఐ హోప్ మీ అందరికీ అర్థమవుతుంది అనుకుంటున్నా. సో దట్ స్పీడ్ మోషన్లో పెట్టాను ఇక్కడ నుంచి, ఎందుకంటే సేమ్ ప్రాసెస్ రిపీట్ అవుతుంది కాబట్టి. అండ్ ఇంకొకటి, మీరు ఎప్పుడైనా కానీ వాటర్ కలర్స్ యూజ్ చేసేటప్పుడు ఫస్ట్ డార్క్ కలర్ ఏదైతే ఉందో దాన్ని ఫస్ట్ వేయండి. ఆ తర్వాత లైట్ కలర్ వేసి సెకండ్ లేయర్ వేసి బ్లెండ్ చేసేయండి. బ్లెండ్ కాలేదంటే వాటర్లో డిప్ చేసి ఆ తర్వాత బ్లెండ్ చేయండి, ఇంకా స్మూత్ లుక్ వస్తుంది. సేమ్ మనం ఎలా అయితే ఆరెంజ్ అండ్ పీచ్ కలర్తో చేసామో అలానే ఇక్కడ కూడా థిక్ బ్లూ అండ్ లైట్ బ్లూ యూస్ చేసి
బ్లెండ్ చేసుకోవాలి. ఫస్ట్ నేనైతే టిక్ బ్లూ ఎక్కడైతే షాడో పార్ట్స్ అండ్ డార్క్ పార్ట్స్ ఉన్నాయో అక్కడ షేడ్ చేసేసాను. అండ్ జ్యువెలరీ దగ్గర కూడా షాడో లాగా 3D లుక్ కోసం వేశాను. అండ్ మీకు కనుక ఇంకా రియాలిటీగా కనిపించాలి అనుకుంటే క్యారెక్టర్స్కి సైడ్కి షాడో లాగా కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను బ్యాక్గ్రౌండ్ అప్లై చేస్తున్నా కాబట్టి నేను వేయట్లేదు. స్క్రీన్ పైన చూపిస్తున్న విధంగా ఈజీగా ఇలా బ్లెండ్ చేయండి. సేమ్ ప్రాసెస్ యాజ్ ఇట్ ఈజ్ మనం ఎలా అయితే ఆరెంజ్ అండ్ పీచ్ కలర్తో చేసామో సేమ్ అలానే. మళ్ళీ బ్లెండ్ కాలేదనేసి ఎక్కువసార్లు రుద్దకండి, పేపర్ చినిగిపోయే అవకాశం ఉంది. మీకు ఈ డ్రాయింగ్ గురించి ఏ డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ సెక్షన్లో అడగండి. ఐ విల్ డెఫినెట్లీ గివ్ యూ ఆన్సర్. ఆల్మోస్ట్ స్కిన్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ దెన్ జ్యువెలరీని చెప్పాను కదా కలర్ పెన్సిల్స్తో వేస్తున్నా. అండ్ వన్ మోర్ టిప్, జ్యువెలరీ షైనింగ్గా కనపడడానికి ఇక్కడ మేము డార్క్ ఎల్లో కలర్ అండ్ మీడియం ఎల్లో, లైట్ ఎల్లో యూజ్ చేస్తున్నాను. ఇలా ఎడ్జెస్కి నేను చూపించిన విధంగా డార్క్ ఎల్లో, ఆ తర్వాత దాని పక్కనే బ్లెండ్ చేస్తూ మీడియం ఎల్లో అండ్ దెన్ లైట్ ఎల్లో యూజ్ చేసి షైనింగ్ లుక్ ఇస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర కలర్ పెన్సిల్స్ లేకపోతే నో వరీస్, వాటర్ కలర్స్తో కూడా వేయచ్చు. అండ్ వాటర్ కలర్స్తో వేయడం లెంతీ అవుతుందని వీడియో నేను కలర్ పెన్సిల్స్ యూజ్ చేశాను, అది కూడా చెప్తాను ఎలానో. ఫస్ట్ డార్క్ ఎల్లో తీసుకొని నేను సేమ్ ఇక్కడ కలర్ పెన్సిల్స్తో ఎలా అప్లై చేస్తున్నానో అలానే ఏమంటే బ్లెండింగ్ చెప్పాను కదా, బ్లెండింగ్ సరిగ్గా కాకపోతే కలర్ లెస్ బ్రష్ తీసుకొని వాటర్లో డిప్ చేసి బ్లెండ్ చేసేయండి. అది కూడా సింపుల్, కానీ నేను వీడియో లెంత్ అవ్వకూడదని కలర్ పెన్సిల్స్ యూజ్ చేస్తున్నాను జ్యువెలరీకి. అండ్ సేమ్ వాటర్ కలర్స్తో కూడా 3 కలర్స్ యూజ్ చేయండి, లేదంటే 2 కలర్స్, టిక్ ఎల్లో, మీడియం ఎల్లో, లైట్ ఎల్లో యూజ్ చేసి నీట్గా బ్లెండ్ చేస్తూ షైనీ లుక్ ఇచ్చేయచ్చు జ్యువెలరీకి. కలర్ పెన్సిల్స్తో అయితే యాజ్ ఇట్ ఈస్గా నేను స్క్రీన్ పైన చూపిస్తున్న విధంగా వేసుకోండి. అండ్ వాటర్ కలర్స్తో నేను ఆల్రెడీ చాలా వీడియోస్ ముందు చేశాను. ఒకవేళ మీకు ఇంకా క్లారిటీ రావాలంటే ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి చెక్ చేసేయండి. అండ్ ఆల్సో ఆయిల్ ప్యాస్టల్స్తో కూడా చాలా డ్రాయింగ్స్ చేశాను. మీకు కావాలి ఆ ట్యుటోరియల్స్ అంటే నా ఛానల్లోకి వెళ్ళి చూసేయండి. నేను ఇక్కడ ఫ్యాబ్రిక్ దగ్గర కూడా ఎల్లో కలర్ లైన్స్ వేస్తున్నాను ఎడ్జెస్ దగ్గర, సో దట్ ఒకే కలర్ కాకుండా మనకి మల్టిపుల్ కలర్స్తో బాగా కనబడుతుందని. మీకు కావాలంటే ఫ్యాబ్రిక్ పైన డిఫరెంట్ ప్యాటర్న్స్ యూస్ చేసి వేయచ్చు, డాట్స్, ఫ్లవర్స్ మీకు తగినట్టుగా మీరు వేయాలనుకుంటే ఫ్యాబ్రిక్స్ పైన వేసుకోవచ్చు. అండ్ అందర్ టిప్ ఫర్ యూ, మీరు కనుక జ్యువెలరీకి షైనీ లుక్ ఇంకా రావాలి అంటే వైట్ కలర్తో స్పార్కిల్స్ లాగా పెట్టచ్చు, షైనింగ్లో ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. అండ్ మీరు ఇక్కడ వైట్ కలర్ వేసేటప్పుడు ఒకవేళ మీరు కనుక కలర్ పెన్సిల్స్ యూస్ చేస్తుంటే దానిపైన వైట్ కలర్ షైనీ కోసం మీరు అక్రిలిక్ కలర్స్ కానీ వాటర్ పెన్స్ కానీ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే కలర్ పెన్సిల్స్ వైట్ కలర్ అంత ఎఫెక్టివ్గా కనపరాదు కాబట్టి. అండ్ వాటర్ కలర్స్ అక్రిలిక్ కలర్స్కి అయితే ఇంకా బాగా యూజ్ అవుతుంది. ఇక్కడ మనకి సేమ్ ప్రాసెస్ కాబట్టి నేను అది స్పీడ్లో పెడుతున్నాను. సేమ్ జ్యువెలరీ 3 షేడ్స్ యూజ్ చేసి ఇక్కడ మనకి ఫస్ట్ 2 కలర్ పెన్సిల్స్తో బ్లెండ్ చేయకపోయినా లాస్ట్ లైట్ ఎల్లో కలర్తో ఈజీగా బ్లెండ్ అయిపోతుంది. ఒక్కసారి అలా మొత్తం మనం ఆల్రెడీ డార్క్ షేడ్ వేసిన దగ్గరంతా అలా అనేస్తే ఈజీగా బ్లెండ్ అయిపోతుంది. అండ్ బ్యూటిఫుల్గా జ్యువెలరీ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ నేనైతే ఫ్యాబ్రిక్కి రెడ్ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను. మీరు కావాలంటే మీకు ఇష్టమైన కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు, గ్రీన్ కానీ ఏదైనా. అండ్ ఇక్కడ మనం ఫ్యాబ్రిక్ పైన మీకు ఇష్టం వచ్చిన కలర్తో ప్యాటర్న్స్ కూడా వేసుకోవచ్చు. ఎలా డాట్స్ కానీ ఫ్లవర్స్ కానీ సమ్ అదర్ డిజైన్స్ స్పార్కిల్స్ లాగా కానీ అది మీ కన్వీనియన్స్ కొద్ది వేసుకోండి. నేనైతే ఇక్కడ జస్ట్ రెడ్ కలర్ అయితే అప్లై చేస్తున్నాను. అండ్ ఎడ్జెస్ దగ్గర ఎల్లో కలర్
లైన్ అయితే వేసాను. దీనికి కూడా మీ డ్రాయింగ్ కన్వీనియన్స్ బట్టి మీకు ఏ సైజ్ బ్రష్ సూట్ అవుతుందో ఆ బ్రష్ తీసుకోండి. లార్జ్ పెయింటింగ్ అయితే పెద్దది, లేదంటే చిన్నది. నేను ఎక్కడైతే చిన్న బ్రష్ యూజ్ చేస్తున్నాను. జ్యువెలరీ ఇంకా నీట్గా కనిపించడానికి స్టోన్స్ అయితే యాడ్ చేస్తున్నాను. దీనికి నేను రెడ్ అండ్ గ్రీన్ కలర్స్ సెలెక్ట్ చేసుకున్నాను. ఫస్ట్ గ్రీన్ కలర్ తీసుకొని ఫస్ట్ ఫిలప్ చేసేసుకుంటున్నాను. అండ్ అలాగే ఇక్కడ ఒక ఫ్యాబ్రిక్కి నేను గ్రీన్ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను. ఆ గ్రీన్ కలర్ కూడా వేస్తున్నాను. మీరు ఫ్యాబ్రిక్ అండ్ వన్ మోర్ టిప్ ఫర్ యూ, మీరు కనుక ఫ్యాబ్రిక్కి కలర్ మీరు సెలెక్ట్ చేసుకున్న కలర్ బట్టి మీ కలర్ ఒకవేళ లైట్గా ఉంటే మీరు 2 లేయర్స్ వేయచ్చు. ఫస్ట్ లేయర్ లైట్ అండ్ సెకండ్ లేయర్ వేసేసరికి టిక్గా మీ డ్రాయింగ్ వైబ్రెంట్గా కనపడుతుంది. తర్వాత రెడ్ కలర్ తీసుకొని గ్రీన్ కలర్ స్టోన్కి చుట్టూరా రెడ్ కలర్ స్మాల్ డాట్స్ అండ్ ఇంకెక్కడ ఫిల్అప్ చేయాలనుకుంటున్నానో అక్కడ డీటెయిలింగ్ అయితే చేసేస్తున్నాను. అండ్ నేను ఇక్కడ రింగ్ కూడా రెడ్ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ నేను ఇక్కడ డ్రాయింగ్ చేస్తున్న ఈ క్యారెక్టర్స్ అన్నీ సపరేట్ ఇమేజెస్లోవి అన్నీ కంబైన్ చేసి ఒకే పేపర్లో పెయింట్ చేస్తున్నాను. అలాగే నేను ఇక్కడ సీతకి రాముడికి ఫ్యాబ్రిక్ కలర్ ఆరెంజ్ కలర్ సెలెక్ట్ చేశాను. అండ్ ఆరెంజ్ కలర్ టిక్ ఆరెంజ్ అండ్ లైట్ ఆరెంజ్ యూస్ చేసి షేడ్స్ చేస్తున్నాను 3D లుక్ కోసం. అండ్ దెన్ సన్కి ఫస్ట్ అవుటర్ లైన్ ఆరెంజ్తో వేసి ఆ తర్వాత మధ్యలో ఎల్లో కలర్తో బ్లైండ్ చేస్తున్నాను. అండ్ అవుటర్ లైన్ కావాలంటే రెడ్ కలర్ కూడా వేసుకోవచ్చు మీరు. అండ్ హనుమంతుడు లక్ష్మణుడిని హీల్ చేయడానికి తీసుకొచ్చిన పర్వతం పేరు తెలుసా? దాని పేరు ద్రోణగిరి పర్వతం. ఆ పర్వతాన్ని నేను ఇక్కడ డ్రా చేశాను. సో దానికోసం ఫస్ట్ లేయర్ నేనైతే లైట్ గ్రీన్ అప్లై చేసి దానిపైన టిక్ గ్రీన్ యూజ్ చేసి ట్రీస్ లాగా ఎఫెక్ట్స్ అయితే ఇచ్చాను. సో దట్ రియాలిటీ లుక్ ఉంటుంది. అండ్ దెన్ హెయిర్ దగ్గరికి వస్తే ఫస్ట్ నేనైతే సేమ్ 2 లేయర్స్ యూజ్ చేశాను. ఫస్ట్ లైట్గా అప్లై చేశాను, ఆ తర్వాత దానిపైన థిక్గా అప్లై చేశాను. సో దట్ వాటర్ కలర్స్ కాబట్టి మస్ట్గా 2 లేయర్స్ అయితే బాగుంటుంది. మన పెయింటింగ్ ఇంకా వైబ్రెంట్గా కనిపిస్తుంది. అక్రిలిక్ కలర్స్ లేదంటే స్కెచెస్ యూస్ చేస్తే మీకు అవసరం లేదు. అండ్ కలర్ పెన్సిల్స్ యూస్ చేస్తుంటే ఫస్ట్ బ్రౌన్ కలర్ లైట్గా వేసి దానిపైన బ్లాక్ కలర్ షేడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ నేనైతే ఇక్కడ అవుట్లైన్ కోసం బ్లాక్ పెన్ ఎంచుకున్నాను. ఎందుకంటే బ్లాక్ పెన్తో మనకి ఇమేజ్ షార్ప్గా కనిపిస్తుంది మనం వేసిన పెయింటింగ్. ఒకవేళ మీకు కార్టూన్ ఎఫెక్ట్ కావాలి అనుకుంటే స్కెచెస్ యూస్ చేసి వేయండి. థిక్ లైన్ వస్తుంది కాబట్టి మనకి కార్టూన్ ఎఫెక్ట్ బాగుంటుంది. అండ్ ఐస్కి ఐబ్రోస్కి మనం మస్ట్ అండ్ షుడ్గా పెన్నే వాడాల్సి ఉంటుంది. ఎందుకంటే కార్టూన్ లైక్ ఎఫెక్ట్కైనా సరే మనం చిన్నగా డ్రా చేసాం కాబట్టి స్కెచెస్ అయితే మనకి పెద్దగా కనిపిస్తాయి. సో దట్ ఐస్కి ఐబ్రోస్కి పెన్ యూస్ చేయడమే బెటర్. అండ్ ఇక్కడ నేనైతే టోటల్గా అవుట్లైన్స్ అయితే వేసేస్తున్నాను. ఒకవేళ మీరు కనుక డ్రాయింగ్ మొత్తం కలర్ పెన్సిల్స్ యూస్ చేసి వేసినట్టయితే మీకు ఒక టిప్, మీకు ఈ నార్మల్ పెన్ వర్క్ అవ్వదు. మీరు జెల్ పెన్ అన్న యూస్ చేయాలి, లేదంటే షార్ప్ పాయింటెడ్ స్కెచెస్ అన్న యూస్ చేయాలి. లేదంటే మీరు స్టార్టింగ్లో వేసేటప్పుడే డ్రాయింగ్ మీరు పెన్సిల్తో వేసుకుంటారు కదా స్కెచ్ మార్క్స్, అవి పూర్తిగా రఫ్ చేయకూడదు, కనిపించే విధంగా ఉండాలి. అట్లా అయితేనే మీకు ఈ కలర్ పెన్సిల్స్ వర్క్ అవుతాయి. నార్మల్ పెన్ అయితే కలర్ పెన్సిల్స్ పైన వర్క్ కాదు. ఐజ్ దగ్గర నేను చూపించిన విధంగా వేయండి. ఫస్ట్ మనం ఆల్రెడీ రౌండ్ సర్కిల్ గీసింటాం కదా, దాని లోపల ఏ డైరెక్షన్లో అయితే ఐస్ చూస్తున్నానో ఆ డైరెక్షన్లో ఒక సర్కిల్ వేసి దాని లోపల ఇంకో సర్కిల్ వేసి ఆ లోపల వేసిన చిన్న సర్కిల్కి టోటల్ బ్లాక్ కలర్ కొట్టేసేయండి. ఆ తర్వాత సెకండ్ సర్కిల్కి టోటల్గా బ్రౌన్ కలర్తో ఫిలప్ చేసేయండి. అండ్ మీకోసం ఇంకోటి, మీరు ఇక్కడ ఐస్ ఫిలప్ చేసిన తర్వాత ఐస్లో
చిన్నగా వైట్ డాట్స్ అయితే పెట్టండి స్పార్కిల్స్ లాగా. సో దట్ మీ డ్రాయింగ్ రియాలిటీ లుక్తో ఉంటుంది. అండ్ నాకు ఇక్కడ ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి నేను స్కెచ్ యూస్ చేస్తున్నాను. మీ దగ్గర స్కెచెస్ లేకపోయినా పర్వాలేదు, వాటర్ కలర్స్తో కూడా ఫిలప్ చేసుకోవచ్చు. అండ్ మీరు నామ్ దగ్గర వైట్ కలర్ వేసేటప్పుడు ఆ వైట్ కలర్ అయితే మీరు కొంచెం 1 to 2 లేయర్స్ జాగ్రత్తగా వేయాల్సి ఉంటుంది. చిన్న బ్రష్ యూస్ చేసి నేను ఇక్కడ స్కెచెస్తో వేసుకుంటున్నాను. లేదు స్కెచెస్ లేవు అనుకుంటే వాటర్ కలర్స్తో అన్నా లేదంటే అక్రిలిక్ కలర్స్తో అన్నా వేయాల్సి ఉంటుంది నామం దగ్గర. అంత తర్వాత మధ్యలో రెడ్ కలర్తో ఫిలప్ చేసి కింద ఒక డాట్ పెడుతున్నాను. ఇక్కడ నేను చూపించిన విధంగా పెట్టండి, మీ డ్రాయింగ్ ఇంకా మంచి లుక్ వస్తుంది. ఆ తర్వాత స్కెచెస్తోనే మధ్యలో జై హనుమాన్ అని రాస్తున్నాను. ఫస్ట్ నేను లైట్ గ్రీన్ యూస్ చేసి జై హనుమాన్ అని రాసిన తర్వాత టిక్ గ్రీన్తో షాడో ఎఫెక్ట్ ఇస్తున్నాను. సో దట్ విజిబిలిటీ ఇంకా బాగుంటుంది. మీరు గ్రీన్ కలర్ స్కెచ్ అన్నా లేదంటే సిమెంట్ ఆర్ బ్లాక్ యూస్ చేసి అన్నా ఈ షాడో ఎఫెక్ట్ ఇవ్వచ్చు మీరు తీసుకున్న కలర్ బట్టి. అంత తర్వాత నేను ఇక్కడ రౌండ్స్ వేస్తున్నాను ఎల్లో కలర్తో లడ్డూస్ లాగా. ఫస్ట్ నేను ఎల్లో కలర్ లైట్ ఎల్లో తీసుకొని మొత్తం రౌండ్స్ అంతా ఫిల్అప్ చేసేసుకుంటున్నాను. అండ్ నేను ఇక్కడ యారోస్ వేయడం మర్చిపోయాను. సో దట్ నేను బ్రౌన్ కలర్ అండ్ ఎల్లో కలర్ యూస్ చేసి వేస్తున్నాను. ఇలా నేను చూపించిన విధంగా వేసుకోండి. అండ్ దెన్ ఇక్కడ నేను సన్ దగ్గర ఇంకొకసారి కలర్ పెన్సిల్స్తో నీట్గా బ్లెండ్ చేస్తున్నాను. ఆల్రెడీ వాటర్ కలర్స్తో వేశాను, కొంచెం ఎఫెక్టివ్గా కనపడడానికి కలర్ పెన్సిల్స్ యూస్ చేశాను. మోర్ రియాలిటీ లుక్ అండ్ వైబ్రెన్స్ కోసం నేనైతే ఇక్కడ టిక్ ఎల్లో కలర్ తీసుకొని నేను వేసిన లడ్డూస్ పైన ఇది షాడో ఎఫెక్ట్ రావడానికి కోసం ఇలా వేస్తున్నాను. మీకు కావాలంటే ఈ డార్క్ ఎఫెక్ట్ పైన కొద్దిగా వైట్ కలర్ వేయచ్చు స్పార్కిల్స్ లాగా. సో దట్ ఇంకా రియాలిటీగా ఉంటుంది. అంత తర్వాత నేను హనుమాన్ వెనకాల ఒక రెయిన్బో ఎఫెక్ట్ లాగా ఇద్దాం అనుకున్నాను. సో దట్ ఫస్ట్ నేను ఇండిగో కలర్ తీసుకున్నాను. ఇండిగో కలర్ ఫస్ట్ లేయర్ వేసాను. ఇక్కడ నేను 2 లేయర్స్ అప్లై చేస్తూ వెళ్తున్నాను. అండ్ మీరు వేసేటప్పుడు గుర్తుంచుకోండి, థిక్గా ఉండాలి. ఫస్ట్ లైట్గా ఉండకూడదు, థిక్గా ఉండాలి. చూడ్డానికి మోర్ వైబ్రెంట్గా ఉంటుంది. నేను ఫస్ట్ లేయర్ ఫ్లాట్ బ్రష్తో వేసి ఆ తర్వాత సెకండ్ లేయర్ స్మాల్ బ్రష్తో వేసాను, రౌండ్ బ్రష్ యూస్ చేసి. అంటే రౌండ్ బ్రష్ ఎడ్జెస్ వరకు వెళ్తుంది నీట్గా. ఆ తర్వాత థిక్ బ్లూ అప్లై చేశాను. సేమ్ ప్రాసెస్ ఫస్ట్ లేయర్ సెకండ్ లేయర్గా వేసాను. సేమ్ ఇదే ప్రాసెస్తోనే టోటల్ రెయిన్బో అంతా కంప్లీట్ చేయండి. గుర్తుంచుకోండి, ఖచ్చితంగా థిక్గా ఉండాలి, లైట్గా ఉండకూడదు. థిక్గా ఉంటే మనకి కళ్ళకి ఇంకా ఎఫెక్టివ్గా కనిపిస్తుంది. అందుకోసమే 2 లేయర్స్ యూస్ చేశాను. అక్రిలిక్ కలర్స్ అయితే 2 లేయర్స్ అవసరం లేదు, ఎందుకంటే అవి ఆల్రెడీ మోర్ వైబ్రెంట్గా ఉంటాయి. వాటర్ కలర్స్ కూడా మీరు వాటర్ ఇంటెన్సిటీ తీసుకునే దాన్ని బట్టి 2 లేయర్స్ వేయాల్సి ఉంటుంది. ఇలా కంప్లీట్ చేశాను. లాస్ట్ లేయర్ రెడ్ వరకు వచ్చేసాం. అండ్ దీని తర్వాత నేను బ్యాక్గ్రౌండ్ ఎల్లో కలర్ సెలెక్ట్ చేసుకున్నాను, ఎందుకంటే లైట్గా ఉంటుంది, చూడ్డానికి బాగుంటుంది అండ్ బ్లెండ్ చేయడం కూడా చాలా ఈజీ. సో దట్ మన ఎడ్జెస్ నుంచి స్టార్ట్ చేశాను. అండ్ గుర్తుంచుకోండి, క్యారెక్టర్స్ మనం ఏవైతే వేసామో దాని దగ్గరికి రాకూడదు, ఎందుకంటే నేను ఇక్కడ డివైన్ ఎఫెక్ట్ ఇవ్వాలనుకుంటున్నాను. అందుకోసం మధ్యలో వైట్ కలర్, నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా వైట్ కలర్ని వదిలేసాను. ఇక్కడ క్యారెక్టర్స్కి బ్యాక్గ్రౌండ్కి మధ్యలో వైట్, ఎందుకంటే డివైన్ ఎఫెక్ట్ కోసం. అంత తర్వాత మనం కలర్లెస్ బ్రష్ తీసుకొని బ్లెండ్ చేయొచ్చు ఈజీగా. ఇలా టోటల్గా బ్యాక్గ్రౌండ్ అంతా లైట్ ఎల్లోతో అంతా బ్లెండ్ చేసేస్తున్నాను. నీట్గా ఈవెన్గా అప్లై చేయండి అండ్ క్యారెక్టర్స్ పెన్కి వెళ్ళకూడదు. మీరు బ్యాక్గ్రౌండ్కి వీలైనంత వరకు ఫ్లాట్ బ్రషెస్ యూస్ చేయడానికి ట్రై చేయండి, ఎందుకంటే ఫ్లాట్ బ్రషెస్ త్వరగా అయిపోతుంది వేయడం ఫ్లాట్ బ్రషెస్ యూస్ చేస్తే. లేదంటే కర్వ్డ్ బ్రషెస్ ఉంటాయి, ఫ్లాట్ కర్వ్డ్ బ్రషెస్, అవి యూస్ చేయండి.
అండ్ మీరు బ్యాక్గ్రౌండ్ వేసేటప్పుడు గుర్తుంచుకోండి, ఎక్కువ రబ్ చేయకండి, ఎందుకంటే పేపర్ చినిగిపోయే అవకాశం ఉంది. సో దట్ 1 to 4 టైమ్స్ అలానండి, కానీ ఎక్కువ రబ్ చేయకండి. వాటర్ ఇంటెన్సిటీ ఈక్వల్గా ఉండేలా చూసుకోండి. అండ్ ఇలా బ్యాక్గ్రౌండ్ వేయడం అయిపోయిన తర్వాత సేమ్ అదే బ్రష్ లేదంటే ఇంకా కొంచెం షార్ట్ బ్రష్ తీసుకొని కలర్లెస్ బ్రష్ వాటర్లోకి డిప్ చేసి నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా వేయండి. వేసేటప్పుడు ఫ్లాట్ బ్రష్ కాబట్టి ఒక సైడ్ ఎల్లో కలర్, ఇంకో సైడ్ కలర్లెస్, దాంతో బ్లెండ్ చేస్తూ రండి. మీకు ఒకవేళ ఎల్లో కలర్ ఆ వైట్ కలర్ దానిపైనకి వెళ్తుంది అనిపిస్తే వాటర్లో డిప్ చేసి మళ్ళీ ఇంకోసారి బ్లెండ్ చేయండి. నేను ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్న విధంగా నీట్గా బ్లెండ్ చేస్తూ వెళ్ళండి. అనదర్ టిప్ ఫర్ యూ, మీరు బ్యాక్గ్రౌండ్ వేసేటప్పుడు వెనకాల 2 కలర్స్ యూస్ చేయండి. నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫస్ట్ లైట్ కలర్ వేసేసాను, లైట్ ఎల్లో. ఆ తర్వాత ఎడ్జెస్ దగ్గర టిక్ ఎల్లోతో బ్లెండ్ చేస్తున్నాను. సో దట్ ఇంకా కూల్గా రియల్గా కనిపిస్తుంది, రియాలిటీగా మోర్ ఎఫెక్టివ్గా ఉంటుంది, చూడడానికి కూడా బాగుంటుంది. అందుకనేసి ఎడ్జెస్ నుంచి నీట్గా బ్లెండ్ చేసుకుంటూ వస్తున్నాను టిక్ ఎల్లోని. ఆ తర్వాత నేను చెప్పాను కదా, ఆ స్వీట్స్ పైన నేను వైట్ కలర్తో గ్లోయింగ్ లుక్ ఇస్తున్నాను. సో దట్ ఇంకా బాగా కనిపిస్తాయి. అండ్ అందర్ టిప్ ఫర్ యూ, మీరు ఐస్ వేస్తారు కదా, దాంట్లో ఖచ్చితంగా వైట్ కలర్ యూస్ చేసి స్పార్కిల్స్ లాగా వేయండి. 1 or 2 డాట్స్ ఎనఫ్ ఫర్ ఇట్. చూడ్డానికి సింపుల్గా బాగుంటుంది. అండ్ ఆల్మోస్ట్ మన పెయింటింగ్ కంప్లీట్ అవబోతుంది. అండ్ నేను ఇక్కడ ఆల్రెడీ రెయిన్బో ఎఫెక్ట్ ఇచ్చాను కదా, అక్కడ నేను వైట్ కలర్, బ్రౌన్ అండ్ యూస్ చేసి స్మాల్ బ్రష్తో రామ అని నేమ్ రాస్తున్నాను. సో దట్ ఇంకా ఇంప్రెసివ్గా కనిపిస్తుంది మన పెయింటింగ్ అనేది. అండ్ నేను ఇక్కడ థిక్ కలర్స్ అంటే ఇండిగో, బ్లూ, లైట్ బ్లూ అండ్ గ్రీన్ పైన నేను వైట్ కలర్ యూస్ చేసి రాస్తున్నాను రామ్ అని. ఆ తర్వాత ఎల్లో, ఆరెంజ్ పైన బ్రౌన్ కలర్తో అండ్ రెడ్ పైన వైట్ కలర్తో రాస్తున్నాను. ఎందుకంటే ఎల్లో కలర్ అండ్ ఆరెంజ్ కలర్ పైన వైట్ కలర్ క్లియర్గా కనిపించదు, అందుకని బ్రౌన్ సెలెక్ట్ చేసి. అండ్ బీ కేర్ఫుల్, ఈ నామాలు రాసే దగ్గర జాగ్రత్తగా రాయండి. అండ్ స్మాల్ బ్రష్ యూస్ చేయండి, వీలైనంత స్మాల్ బ్రష్. ఒకవేళ స్మాల్ బ్రష్ లేదు అనుకుంటే మీరు వాటర్ కలర్స్తో వేసినట్టయితే పెన్సిల్తో వేయండి, కలర్ పెన్సిల్స్తో రాయండి, లేదంటే అక్రిలిక్ స్కెచెస్తో వేయండి. అవి లేవు అనుకుంటే వైట్నర్తో లేదంటే వైట్ పెన్ కూడా దొరుకుతాయి, వాటితో రాయొచ్చు. అండ్ అనదర్ టిప్ ఫర్ యూ, మీరు ఆ వైట్ కలర్తో రాసిన తర్వాత షాడో ఎఫెక్ట్ ఇవ్వడం మంచిది, ఎందుకంటే ఇంకా బాగా కనిపిస్తుంది మనకి క్లియర్గా. నేను ఇక్కడ ఇచ్చాను చూడండి షాడో ఎఫెక్ట్ ఇచ్చిన తర్వాత ఇంకా క్లియర్గా వైబ్రెంట్గా కనిపిస్తుంది. అండ్ నేనైతే మన పెయింటింగ్కి ఫైనల్ టచ్ ఇచ్చేస్తున్నాను. బ్యాక్గ్రౌండ్ పైన స్మాల్గా ప్యాటర్న్స్, డాట్స్, ఫ్లవర్ లాగా ప్యాటర్న్స్ వేస్తున్నాను. మీరు కావాలంటే స్పార్కిల్స్ లాగా, స్టార్స్ లాగా కూడా వేసుకోవచ్చు, మీ కన్వీనియంట్ బట్టి. నేను ఇక్కడ ఆరెంజ్ కలర్ యూస్ చేస్తున్నాను, ఎల్లో కలర్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి. మీకు నచ్చిన ఏ ప్యాటర్న్ అయినా వేసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్ పైన. అండ్ అనదర్ టిప్, బ్యాక్గ్రౌండ్ ఎప్పుడు మనకి లైట్గానే ఉండాలి, ఎక్కువ ప్యాటర్న్స్ వేయకండి, డ్రాయింగ్ డిస్టర్బ్ అవుతుంది. ఫోకస్ మొత్తం మెయిన్ క్యారెక్టర్స్ పైనే ఉండాలి. ఐ హోప్ యూ అండర్స్టూడ్ వెల్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ డ్రాయింగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. డెఫినెట్లీ ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ స్టే ట్యూన్డ్. జై హనుమాన్. అండ్ మీకోసం నేను టిప్స్ అన్నీ కామెంట్ సెక్షన్లో పిన్ చేసి ఉంచుతాను, వెళ్ళి చూసేయండి. అండ్ నేను ఈ డ్రాయింగ్ పైన షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను, నా ఛానల్లో ఉంది, వెళ్ళి చూసేయండి. రాధే రాధే.